అప్పట్లో ఇక్కడ రొడ్డం మండలంలో జాన్ అని ఒకళ్ళు గంగూలీ అని ఒక బెంగాల్, నాకు తెలీదు వాళ్ళు ఎవరు. వాళ్ళు 90లో వచ్చేసి ఇక్కడ ముగ్గురు ఒక 30 ఎకరాలు ఎంతో కొన్నారు. ఇక్కడ ఆ టింబక్టు అనే ఒక ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేశారు. మొత్తం ఎండిపోయింది ప్రాంతం, గొడ్డు గోదా మొత్తం తినడానికి కూడా తాగడానికి కూడా నీళ్ళు లేకపోతే ఆ చుట్టుపక్కల రిజర్వ్ ఫారెస్ట్. వాళ్ళు కేవలం ప్రేమే, వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఎడారి ప్రాంతాన్ని, కరువు ప్రాంతాన్ని మనం ఎలా సస్యశ్యామం చేయగలం, ఎలా ఇక్కడ బాగుంటాయని చెప్పి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈ రోజున 20,000 ఎకరాలకి అనేక వేల మంది ప్రజలకి అక్కడ 2 మండలాలు, ఇంకోటి చిన్నపట్నం మండలం, చిన్నపట్నం మండలం, ఇంకోటి రొడ్డం మండలం గుర్తులేదు, రొడ్డం మండలం అయితే నాకు గుర్తుంది. వాళ్ళు ఈ రోజున అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ విపరీతంగా అక్కడ మిగతా అనంతపురం ప్రాంతం కంటే కూడా అక్కడ ఇంత కష్టపడి కరువు మీద యుద్ధం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వాలు కాదు. అలాంటిది ప్రభుత్వాలు మనకి ప్రకృతి అనుకూలంగా లేనప్పుడు ఆకాశంలో మనం వెళ్ళలేం. కానీ మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఆకాశంలో ఎగిరేలా చేసింది. మన కరువు ప్రాంతం, కానీ మన కరువును ఎదుర్కోవాలంటే మనకు ఈ రోజు మీరు అందరూ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కరువు మీద యుద్ధం ప్రకటించాలి. కరువు మీద దాడి కనీసం మన తెలివితేటలతో వీటన్నిటిని ఎలా అధిగమించాలో ఆలోచించాలి. అంటే దానికి దరిదాపుల దగ్గరగా ఉండే విద్య కానీ, ఇలాంటి ఆర్గానిక్ పద్ధతులు కానీ ఇవన్నీ మనం విశ్వవిద్యాలయాల్లో పెట్టాలి. అలాంటి వ్యవసాయ క్షేత్రాలు చూడాలి. ఇలాంటి పుస్తకాలు చదివి చేస్తే ఇలాంటి ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి. ఇందాక మీరు అన్నట్టుగా దెబ్బతింటున్న రాష్ట్రానికి ఒకవైపు నేను ఎప్పుడు సమాజంలో మనకి ఒక రాష్ట్రం ఇంత ఒకవైపు అమరావతి అద్భుతంగా ఉండి ఇంకోవైపు అనంతపూర్ ఏడుస్తూ ఉంటుంది. నేను చూస్తూ కూర్చోలేను, చాలా బాగా నేను మీ ఆవేదన అర్థం చేసుకోగలను. అమరావతికి అంత డబ్బులు ఖర్చు పెట్టి అదేదో మాకు ఇక్కడ చేయొచ్చు కదా అంటే ఒకసారి నిధులు కావాల్సి వస్తుంది, దానికోసం చేయాల్సి వస్తుంది. కానీ అది ఎంత అనేది ఎవరైతే పాలిస్తారో అది వాళ్ళ విఘ్నత మీద ఉంటుంది. కానీ నేను చెప్పేది కాదు. నేనైతే చేస్తానా అంటే నేనైతే చేయను. నేను ముందు ఎంతైతే అవసరమో, కూర్చోడానికి ఒక కుర్చీ కావాలి, తిరగడానికి ఒక కారు కావాలి, అది మెల్లిగా మనం అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే మా ఇళ్లలో నేను చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చాను. నేను మా పిన్నులకి పెళ్లి సంబంధాలు ఏదైనా చూసేవాళ్ళు, పక్కింటి వాళ్ళ ఎవరైనా వచ్చి వాళ్ళు నగలు పెడతాం ఎవరైనా చూసుకోవడానికి వస్తున్నారంటే మా నాన్న అనేవాళ్ళు అలా మోసం చేయడం ఎందుకు, మన స్థాయికి సంబంధం చూసుకుందాం, వాళ్ళు ఇష్టంగా వెళ్ళిపోతారు కానీ అలా మోసం చేసి చేసుకోవద్దు అంటారు. అంటే తాహత్తుకు మించిన ఖర్చు మంచిది కాదని. ఈ మధ్యన ఒక ఈస్ట్ ఏషియన్ కంట్రీ మియాన్మార్ అనుకుంటా చాలా అద్భుతమైన క్యాపిటల్ కట్టారు. మొత్తం దేశం అప్పులు ఊబిలోకి పడిపోయింది. అదే తరిమల నాగిరెడ్డి గారు రాసింది తాకట్లో భారతదేశం ఎందుకు రాశారంటే తాహత్తుకు మించి ఖర్చు పెట్టి అది మనం విదేశాలకు అమ్ముడిపోతాం, మన కష్టం మొత్తం అంతా విదేశాలకు వెళ్ళిపోతాం, మనకు ఉపయోగపడదని చెప్పి అందుకు నేను అలాంటి పుస్తకం రాసి మనందరికీ అవేర్నెస్ క్రియేట్ చేశారు. మీరు దయచేసి అలాంటి తప్పులు చేయకూడదు. మన జాతీయ సంపద, మన దేశ సంపద మన తర్వాతే బయట వాళ్ళకి అని చెప్పి చేశారు. కానీ ఈ రోజున మనకి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది ఏంటంటే మన సంపదనంతా బయట వాళ్ళకి తీసుకెళ్ళి మనకి ఈజీగా ఇలా కోసుకునే ఒక వేప చెట్టును కూడా వాళ్ళ దగ్గర నుంచి నీమ్ టూత్ పేస్ట్ని కొనుక్కునే స్థాయికి వచ్చింది. ఇది మార్చుకోవాల్సింది. అది ఆయన చెప్పింది. అలాగే అనంతపూర్ నేను దత్తత తీసుకుంటానని నాకు ఒక గ్రామంతో సరిపోదు. నాకు చాలా అత్యాశ. ఒక గ్రామంతో నేను నా దాహం తీరే వ్యక్తిని కాదు. కొంతమందికి భూదాహం ఉంటుంది, ఎన్ని వేల ఎకరాల్లో వాళ్ళకి సరిపోదు. నాకు ఇంకో దాహమైన ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాలో చాలా లోపల తాండాల్లో తిరుగుతున్నాను. పార్టీ అక్కడ లోకల్ నాయకులందరూ మా సమస్యలు ఇవి కొంచెం మాట్లాడిన వాళ్ళు ఇవి మాట్లాడతారు. ప్రైమరీ స్కూల్ అవి, హెల్త్ సెంటర్ అవి చాలా చెప్పారు. అందరూ రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగానే. మీకు ఆ పాపం వెళ్తే ఆ తాండాలో ఎవరికి నీళ్లు లేవు, ఒక 1000 మంది ఉంటారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడో తెలియట్లేదు. కనీసం వాళ్ళు కూర్చోడానికి కానీ, నుంచోడానికి కానీ, తాగడానికి కానీ అందరూ స్నానం లేదు ఎవరి దగ్గర. కొన్ని రోజులు స్నానం చేసినట్లేదు, అందరూ అట్లా ఉన్నారు. నేను ఏమో చెప్తున్నాను వాళ్ళకి, మేము అవి చేస్తాం. వాళ్ళతో తెలుగు సరిగ్గా రాదు, వాళ్ళందరికీ గోండు భాష మాట్లాడతారు. అది ఎలా ఉంటుందని కొంచెం మరాఠీకి దగ్గరలో ఉంటుంది. నాకు పిల్లల వల్ల నాకు కొంచెం మరాఠీ తెలుసు.
అందులో వాళ్ళు మరాఠీ భాషకు సంబంధించి గోండులో మాట్లాడుతుంటే గోండు భాషలో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది వాళ్ళు ఏమంటే మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అయితే మనకి అనంతపూర్ చెప్పినట్టుగా మీకు నిధులు ఇస్తాం అవి ఇస్తాం మీకు ఆకాశం నుంచి మొత్తం అన్ని తీసుకొచ్చేస్తామంటే వాళ్ళు ఏమనలేదు నా దగ్గరికి. మాకు ఏమొద్దు సార్ కొంచెం నీళ్లు తెప్పించన్నారు, ఇంత మించి ఇంకేం మాట్లాడతారు, ఏం మాట్లాడాలి, మాకు స్కూల్స్ వద్దు ఏమొద్దు, తాగడానికి వచ్చి నీళ్లు తెప్పించాం, మాకు నీళ్లు లేవు, ఇక్కడ ఎక్కడి నుంచో కొన్ని కిలోమీటర్లు పోవాల్సి వస్తుందంటే. నేను ఇట్లాగే మీరు అన్నట్టుగానే మా పార్టీ పవర్లోకి వస్తే ఏం చేస్తే ఇలాంటి కథలు చెప్పమన్నారు, నాకే మనస్కరించుకుని తలదించుకొని వెళ్ళిపోయాను. కానీ ఆ మాట్లాడిన ఆవిడ ఎవరంటే ఆవిడకి కంట్లో గుడ్డులు లేవు, కనుగుడ్లు లేదు, మా ముసలావిడ పుట్టు గుడ్డు ఆవిడ ఏడుస్తుంది. నాకు అప్పుడు దాకా తెలియదు కనుగుడ్డు లేకపోతే కన్నీళ్లు వస్తాయా అని నాకు తెలియదు, అప్పుడు నేను ఎవరిని చూడలేదు. ఆవిడ ఏడుస్తా మాట్లాడుతూ ఉంటే నాకు ఆగిపోయాను, లోపల స్తంభించిపోయాను, ఏం చేయాలో తెలియలా, సిగ్గు ఏమో తెలియదు కానీ తలదించుకొని వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మంచిర్యాలలో ఏదో మీటింగ్ పెడితే ఇలాంటి వాటర్ బాటిల్ ఒకటి పెట్టాను నా ముందు, దాని మినరల్ వాటర్ బాటిల్. ఒకవైపు నాకు ఏమనిపించింది అంటే వాళ్ళకేమో నీళ్లు లేవు తాగడానికి, ఇక్కడ నాకేమో మినరల్ వాటర్ బాటిల్ పెట్టగానే తాగడానికి సహించలేదు, చాలా బాధ వేసింది. నాకు ఏం చేయాలో తెలియలా, ఎప్పుడు వస్తుంది ప్రభుత్వం, వస్తుందా రాదా, ఒకవేళ రాకపోతే అంతేనా వీళ్ళ బాధ అని నాకు అనిపించింది. నేనేం చేశానంటే నా స్నేహితులు కొంతమందిని పిలిచాను, అక్కడ నీళ్లు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న అంటే చాలాసార్లు బోర్లు పెట్టాం కానీ ఏమీ పడలేదు అని, ప్రభుత్వాలు ట్రై చేసి అన్నారు. నేను చాలామంది సహాయం తీసుకుని ఏం చేస్తారో తెలియదు కానీ నేను స్పాన్సర్ చేస్తాను, నేను డబ్బులు ఇస్తాను, ఒకసారి మీరు ప్రయత్నం చేయండి అక్కడ అంటే ప్రయత్నం చేస్తే ఎక్కడైతే వాళ్ళు ఏడుపు కన్నీళ్లు పడ్డాయో అక్కడే ఒక బోర్ పడింది, నీళ్ళు వచ్చినాయి అక్కడ. అంటే మనకి మనసు ఉండాలే కానీ సమస్యకి పరిష్కారం ఉంటుంది. అనంతపురం దారిద్ర్యం కానీ అనంతపురం కరువు కానీ తీర్చాలంటే మనసు ఉండాలే కానీ దీనికి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇలా పేపర్ల మీద వేల కోట్లు ఇచ్చామంటే అవ్వదు, నిజంగా గ్రౌండ్ లెవెల్కి వచ్చి పనిచేయాలి, నేను అది నమ్ముతాను. అలాగే నేను వస్తే ఆడపిల్లలకి ఏం చేస్తారంటున్నారు కదా, నేను చిన్నప్పుడు అక్క చెల్లెలతో పెరిగాను, పిన్నులతో పెరిగాను. మా అక్కని ఒకటి ఏడిపించడం చూశాను, వాడిని చంపేద్దాం అనుకున్నా, అంత కోపం వచ్చింది నాకు అందుకు బాధ. ఒక ఆడపిల్ల ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే క్షేమంగా ఎందుకు రాదు, పక్కన ఎవరు లేకపోతే. నేను చూశాను, వెళ్ళి చూస్తే నేను ఎప్పుడు ఆరో క్లాస్లో ఒకటి చంపేద్దాం అనుకున్నాను, మా అక్కని ఏడిపించాడు, పోతే జైలుకి వెళ్ళిపోతే ఇంత ఇలాంటి పిచ్చేది వచ్చింది. మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ ఒకడు రౌడీ మా అక్కని లాక్కెళ్తున్నాడు రోడ్డు మీద, మా అక్క ఏడుస్తూ వచ్చింది ఇంటికి, చాలా కోపం వచ్చేసినాడు. మా అక్క ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే ఒకటి ఎవరు లేరా అంటే అందరు ఉన్నారు, జనం రోడ్డు మీద చూస్తున్నారు, అందరూ ఎవరు మాట్లాడలా. మనుషులకి ధైర్యం దమ్ము అన్ని చచ్చిపోయినాయి మనుషులకి, అంతమంది ఉన్నారు. ఒక ఆడపిల్లని ఒక్కడు లాక్కెళ్తుంటే ఒక్కడు కూడా ఆపలా. ఆ రౌడీ గారిని కొట్టాలా, వాజమ్మల్లా కూర్చుని జనాలను నాకు ఆడపడతా, చేతగాని దద్దమ్మలాగానా అంటే అందరూ భయంతో లోపల ఫ్రీజ్ అయిపోయారు, బిగుసుకుపోయారు. మనం అంటే మన మీదకి వస్తారేమని చెప్పి. ఏ లేదు, 10 మంది ఒక్కసారి ఏంటి బే అంటే మొత్తం ఆగిపోతారు, చేయరు మనుషులంతే. మనలో సమిష్టితనాన్ని, మనలో ఐక్యతను చంపేశారు మనుషులు. అందుకని నేను ఇవ్వగలిగే చట్టాలు అన్నిటికంటే కూడా నేను మీకు మనోధైర్యం ఇవ్వగలను. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఒక తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించే ధైర్యం మీకు ఇవ్వగలను. అలాగే నేను తప్పు చేసిన నా చొక్కా పట్టుకోమనే ధైర్యం మీకు ఇవ్వగలను, అది నేను ఇవ్వగలను. ఇంకొకరికి ఒక న్యాయం, నాకు ఒక న్యాయం కాదు. నేను తప్పు చేసిన నన్ను కూడా శిక్షించండి, నన్ను కూడా దండించండి. అలాంటి సమాజాన్ని, అలాంటి పార్టీ విధానాలని, ముందుకు తీసుకెళ్తాం. అడుగు సార్. నమస్తే, నా పేరు లక్ష్మీకాంత్. ఇది విద్యార్థులు సార్, ఇది TV9 మొత్తం నేను ఇస్తాను కదా, మీరు ఒక్కరికి ఇస్తాను, నన్ను మిగతా చంపేస్తారు. ఓకే, ప్రశ్నల కంటే కూడా మీకు ఒకే ఒకసారి బాబు బాబు
ఒక్కొక్కరుగా తీసుకోండి మైక్. నాకు బాధ ఎక్కడ ఉండేదంటే సోషల్ పుస్తకాలు చాలా గొప్పగా ఉండేది. మన ఇల్లు, మన బడి, మన సమాజం ఎలా ఉంటుంది, గాంధీ గారు అట్లా, సుభాష్ చంద్రబోస్ గారు ఇట్లా అని. వాస్తవంగా వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు అన్యాయం దోపిడీ చేస్తే నాకు అర్థమయ్యేది కాదు. నాకు అందుకని ఎవరితో మాట్లాడలేక ఒక్కడే కూర్చున్నాను స్కూల్లో. అంటే నేను చదివే పుస్తకాలకి కనిపించే వాస్తవ ప్రపంచానికి రెండింటికి సంబంధం లేకుండా ఉండేది. ఆ బాధతో నేను ముడిచిపోయాను. నాకేం చేయాలో తెలియలేదు. అందుకని ఇవన్నీ విరక్తికి వెళ్ళిపోయి ఎవరు కనిపించకుండా సన్యాసం తీసుకుందాం అనుకున్నాను. పెళ్లిళ్ళు చేసుకోకుండా, పెళ్లి పెటాకు లేకుండా హిమాలయాలకు వెళ్ళిపోయి యోగం తీసుకుని అక్కడ చేద్దామంటే అది తప్ప అన్నీ జరిగినాయి. చాలా పెళ్లిళ్ళు కూడా అయినాయి. కాదు ఇవన్నీ నేను ప్లాన్ చేయలేదు, జరిగినాయి అంతే. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను మనం మీ ఆలోచన, ద పవర్ ఆఫ్ థాట్, యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే తయారవుతావు. యాజ్ అ మ్యాన్ థింకర్. మీరు అనంతపురం మారాలి, కరువు పోవాలంటే ఫస్ట్ మీ ఆలోచనల్లో ఇది సస్యశ్యామలంగా ఉండాలి, అవినీతి లేని రాజకీయాలు రావాలని ఫస్ట్ మీ మనసులో అనుకోండి, మీ ఆలోచనలో అనుకోండి, జరుగుద్ది. నేను మీ అంత చదువుకోలేదు, నేను మీ అంత కాలేజీలకు వెళ్ళలేదు. నేను కరెక్ట్గా చెప్పాలి, 8th క్లాస్ దాకా చదువుకున్నాను. 10th ఏదో ముక్కి మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. ఆ ముక్కి మూలిగిన మా మార్క్స్కి నాకు నెల్లూరు విఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు. సిఈసి ఇచ్చారు, నీకు అదే ఎక్కువ అని. అది కూడా చాలా రికమెండేషన్ ద్వారా. నాకు నామోషి, అరే నాకు సిఎస్సి అని చెప్పి నేను ఎంఎస్సీ కూడా మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకుంటానని చెప్పి బలవంతం మీద ఎంఎస్సీ నేర్చుకున్నాను. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. అది కూడా నాకు అర్థం కాదు. క్యాలిక్యులస్ అన్ని చెప్తుంటే ఇలా చూసేవాడు, నాకేం అర్థమయ్యేది కాదు. కానీ నేనేం నేర్చుకున్నానంటే దాని నుంచి మన అబద్ధాలు ఆడకల్లా స్ట్రైట్గా ఉండొచ్చు. మన ఆలోచన కానీ ఒకే ఒక ఆలోచన పెట్టుకోండి. ఏదో ఒకటి బలమైన ఆలోచన, ఈ సమాజం మారాలి. మీరేం బయటికి రావక్కర్లా, మీరు ఎవరితో గొడవ పెట్టుకోకర్లా. మనసులో ప్రతిసారి ఈ సమాజం మారాలి, ఒక బలమైన రాజకీయ వ్యవస్థ కావాలి, దోపిడీ చేసే రాజకీయ వ్యవస్థని కూలదొయ్యాలి అని మీరు మనసులో అనుకుంటే జరిగిపోద్ది. ఎప్పుడైతే మీరు అలా అనుకుంటారో ఏ కరువు ప్రాంతమైన అనంతపూర్ కూడా బాగుపడిపోద్ది ఆలోచన ద్వారా. అందుకని ఆలోచనకు అంత శక్తి ఉంది, ఆలోచనలో అంత బలం ఉంది. 1,00,000 మంది ఆలోచిస్తే 10,000 మంది మాట్లాడతారు. 10,000 మంది మాట్లాడితే 100 మంది కార్యరంగంలో దిగుతారు. కానీ 10 మంది మటుకు సాధిస్తారు. ఆ 10 మందిలో మీరు అందరూ అవ్వాలి, ఆ 1,00,000 మందిలో మీరు అందరూ అవ్వాలని నేను కోరుకున్నాను. మీరు ఏదైతే అనుకుంటారో అది జరిగి తీరుతుంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. అది మీ వెపన్, ఇది మీ ఆయుధం. మీ మనస్సు, మీ మైండ్ మీ ఆయుధం. దీనిని మీరు ఎలా వాడుకుంటారో అది మీ చేతుల్లో ఉంది. ఇది దేశానికి, దేశ సమగ్రతకి, దేశ సౌభాగ్యానికి మీరు వాడుకుంటే దేశం ముందుకెళ్తుంది. లేదు నేను అమ్మాయిలు ఏడిపిస్తాను, లేదంటే నేను దోపిడీ చేస్తాను, దానికే ఉపయోగపడదు. మీ చాయిస్. అది నేను నిర్ణయించుకుంది. అందరూ మారాలని నేను కోరుకోను. నేను మారుతానా లేదని నేను నా మీద పెట్టుకున్నాను. మీరందరూ ఎవరు మారాలని నేను ఎప్పుడు కోరుకోను. నేనేం చేయగలను? నా ఒక్కడి వల్ల ఏం సాధ్యం? నా ఒక్కడి వల్ల ఏం సాధ్యపడుతుంది? నా ఒక్కడి వల్ల ఎంత దూరం తీసుకెళ్తాను? అందుకే నేను వచ్చాను. అందుకనే జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను ఎవరిని అడగల, ఒక్క సహాయం అడగల. నేనేం చేయగలను నా రాష్ట్రానికి? నేనేం చేయగలను నా దేశానికి? నేను ఎంత త్యాగం చేయగలను? నేను ఎంత దెబ్బ తీసుకోగలను? అందుకే నేను ఎవరిని పెట్టుకోవాలి. నేను ఒక్కనే, కొద్దిమంది నన్ను నమ్మిన కొద్దిమందిని తప్ప. ఒక్కొక్కరు నన్ను నమ్మి వచ్చినప్పుడు, ఎందుకంటే నేనే నడవనప్పుడు, నేనే రిస్కులు తీసుకున్నప్పుడు మిగతా వాళ్ళు రిస్కులు పెట్టే నైతిక విలువ నాకు కావాలని చెప్పి దానికోసం నేను అందరితో ప్రయాణించాను. ముందు నేను రిస్కులు తీసుకున్నాను. అలాగే మీరు కూడా అందరూ ఏం చేయట్లేదు అనుకుంటే కూడా మీరేం చేయకుండా ఆలోచించండి. యాజ్ అన్ ఇండివిజువల్, మీలో ఒక్కళ్ళిగా. నేను చిన్నప్పుడు ఒకటి విన్నా, ద పవర్ ఆఫ్ వన్ ఈజ్ ద పవర్ ఆఫ్ మెనీ. ద పవర్ ఆఫ్ మెనీ ఈజ్ ద పవర్ ఆఫ్ వన్. ఒక్కడి బలం అందరిది అవుతుంది, అందరి బలం ఒక్కడిది అవుతుంది. అందుకని ఆ ఒక్కళ్ళు మీలో నుంచే పుట్టాలి, మీ నుంచే సాధ్యపడుతుంది. అదే మన అనంతపూర్కి, మన దేశానికి, మన రాష్ట్రానికి, ఈ విశ్వానికి కూడా మంచి చేకూర్చుని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి గారికి, నాకు ఆయనంటే చాలా గౌరవం. ఎప్పుడో కరెంటు లేకుండా సోలార్ విద్యుత్ తోటి ఆల్టర్నేటివ్
పవర్ సోర్స్ నడుపుతూ ఇలాంటి గొప్ప వ్యక్తికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు. మీరందరికీ ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలని ఇక్కడున్న ఫ్యాకల్టీ మెంబర్స్కి, టీచర్స్కి, ప్రొఫెసర్స్కి, ప్రతి ఒక్కరికి, స్టాఫ్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అనంతపూర్ పోలీస్ శాఖ వారికి పేరు పేరున ప్రతి ఒక్క కానిస్టేబుల్కి, ప్రతి ఒక్క పోలీస్ అఫీషియల్కి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మీలో ఒకడిని. మా నాన్న కూడా ఒక పోలీస్ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి. మీరు బందోబస్తు చేస్తుంటే మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. దాన్ని నేను గుర్తుంచుకుంటాను, మర్చిపోను. జై హింద్. నాకు ఒకే ఒకసారి తీసుకో, మైక్ తీసుకో. Hello? Hello? Hi sir, this is Manushree from EC branch sir. EC branch sir. Manushree from EC branch. మన ప్రపంచ మా హలో వినిపించండి. హలో సార్, మన జనసేన పార్టీ గెలిస్తే మా విద్యార్థుల కోసం, మా రాయలసీమ కోసం మీరు ఏం చేయగలరు సార్? హలో ఇంకేం మాట్లాడదు. మీరు ఒకసారి అడిగని చెప్పేస్తాను. ఇప్పుడు మీతో ఆడపిల్లతో స్టార్ట్ చేసిన ఆడపిల్లతో చేసి చెప్పండి. మీరు ఓకే, మీరు అడిగారు కదా ప్రశ్న. ఓకే, ఆవిడకి ఇవ్వండి. ఓకే, వచ్చింది అసలే కరువు ప్రాంతం. ఏమైనా ఉద్యోగం చేసుకొని బతకాలంటే వేరే సిటీస్ కి వెళ్ళి బతకాలి. మన అనంతపురం జిల్లాలో అంటూ ఏం ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీ కానీ ఏం లేవు సార్. దీనికి మీ స్పందన సార్? మీరు మాట్లాడండి. అయిపో. ఓకే 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 రాయలసీమ నుంచి చాలా మంది నాయకులు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఒక్కరు కూడా రాయలసీమని కరువు ప్రాంతం నుంచి ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు. ఒకవేళ జనసేన పార్టీ వస్తే మీరు ఏ విధంగా రాయలసీమని ఇంప్రూవ్ చేయగలరు? కరువు ప్రాంతం నుంచి ఎస్పెషల్లీ. హలో వారి అనుభవాన్ని, రాయలసీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వారి అనుభవాన్ని కానీ వారి దక్షతని కానీ నేను తగ్గించను. వారు నేను ఎప్పుడు కూడా ఒక సమస్యను ఎలా చూస్తానంటే, జరిగిపోయింది. వాళ్ళు ఇందువల్ల చేయలేకపోయారు, ఇందువల్ల చేశారు, ఇటన్నిటికంటే కూడా చేయలేకపోయారు. కానీ జరిగిన డ్యామేజ్ని మనం ఎలా కరెక్ట్ చేయాలి, నా ఉద్దేశం దాని మీద. అలాగే ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాలు సరిగ్గా లేక, పరిశ్రమలు కావాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది నీరు కావాలి. ఎప్పుడైతే నీరు వస్తుందో, మన తుంగభద్ర వరద నీరు నుంచి కూడా సమాంతర కాలం ఇలాంటివన్నీ ఉన్నాయి. కరువు తీరాలంటే మన అనంతపురం కావాల్సింది ఎలాంటి ప్రాజెక్టులు రావాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను వీటన్నిటికి ప్రత్యక్షంగా చెప్పాలంటే నాకున్న ఒకే కోరిక చెప్పేసి దిగిపోతాను. నాకు పాదయాత్ర చేయాలనుంది. నాకు కుదిరితే ఈ పాటికి ఎప్పుడో మొదలు పెట్టేసాను. కానీ ఎందుకంటే నాకు ఇంతమంది మీ అందరి ప్రేమ అభిమానాన్ని ముందుకు తీసుకెళ్ళి అక్కడే ఆపేసి ఆ ఒక్క భయంతో నేను పాదయాత్ర చేయను. కానీ పాదయాత్ర చేసే శక్తి ఉంది నాకు. మీ ముగ్గురు అడిగిన ప్రశ్నలకి నేను ఈరోజు సమాధానం చెప్పను. నేను పాదయాత్ర కనీసం ఒక 3 రోజులు కరువు ప్రాంతాల్లో నేను పర్యటించి నేను తిరిగి నాకు మనసు లోపల నుంచి పాదయాత్ర చేయాలనుంది. ముఖ్యంగా అనంతపురం తిరగాలనుంది. అది పర్యటించిన తర్వాత
మీ ముగ్గురికి ఆ రోజు సమాధానం చెప్తాను, మీకు అండగా నిలబడతాను. జై హింద్, జై హింద్.